బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయం ప్రాంగణంలోని శివుని మట్టి విగ్రహాన్ని ముస్లిం మదర్సా విద్యార్థులు ధ్వంసం చేశారు. దీంతో మదర్సా వద్దకు గ్రామస్తులు, యువకులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ దాడికి పాల్పడ్డ వ్యక్తులను శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి చుట్టుపక్కల గ్రామస్తులు శివుని విగ్రహం ధ్వంసం చేయడంపై మండిపడ్డ హిందూ సంఘాల మదర్సాలు వెంటనే మూసివేయాలని నిరసన చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చుట్టుపక్కల చెక్పోస్టులు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు పోలీసులు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిన్నారం బయలుదేరారు. జిన్నారంలో ఉన్న శివాలయంను ముస్లింలు కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. హిందువులపై దాడులకు రాష్ట్ర సర్కారు బాధ్యత వహించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. హిందువులు కాపాడటంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు విఫలం చెందారని రఘునందన్ రావు అన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిన్నారం బయలుదేరారు. జిన్నారంలో ఉన్న శివాలయంను ముస్లింలు కూల్చివేశారు. అక్కడ మట్టి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నేపథ్యంలో హిందువులపై దాడులకు రాష్ట్ర సర్కారు బాధ్యత వహించాలని కూడా ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. హిందువులు కాపాడటంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి విఫలం చెందారని రఘునందన్ రావు అన్నారు.
రైట్. మెదక్లో ప్రధానంగా జిన్నారం బయలుదేరినట్లు తెలుస్తుంది రఘునందనరావు. అక్కడ జరిగినటువంటి ఏదైతే శివాలయం విగ్రహానికి సంబంధించి శివుని విగ్రహం ధ్వంసం చేసిన నేపథ్యంలో మదర్సా విద్యార్థులు అక్కడ ఆందోళన వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఓకే రాజశేఖర్, మదర్సాలో ఉన్న కొందరు విద్యార్థులు ఆకతాయి చేష్టలతో జిన్నారం మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని జిన్నారం మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న శివాలయంలో మట్టితో ఏర్పాటు చేసిన శివుని విగ్రహాన్ని మదర్సాలో ఉంటున్న విద్యార్థులు కొందరు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ హిందూ సంఘాల నాయకులు, గ్రామస్తులు మదర్సా వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టే ప్రయత్నం చేశారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు హిందూ సంఘాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారికి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా నెలకొందని చెప్పవచ్చు. అయితే ఇదే విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సంఘటన స్థలానికి రాత్రి చేరుకొని పరిస్థితిని పరీక్షిస్తున్నారు. అయితే ఇదే కోవలో జిన్నారం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు గ్రామంలో నలుమూలల పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి అదేవిధంగా 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు రాజశేఖర్. అయితే ఇదే క్రమంలో జిన్నారం గ్రామంలో సందర్శించేందుకు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గోదావరి అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు, బీజేపీ నాయకులు సందర్శించేందుకు వెళ్లే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో బీజేపీ నాయకులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో మరింత పరిస్థితి ఉధృతంగా మారిందని చెప్పవచ్చు. అయితే బీజేపీ నాయకులను పోలీసులు ఎంత సంధానించినా వినకపోవడంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలుస్తోంది. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు గ్రామస్తులు సమన్వయం పాటించాలని పోలీసు అధికారులను సూచిస్తున్నట్టు తెలుస్తుంది రాజశేఖర్. రైట్. అసలు ఎందుకు మదర్సా విద్యార్థులు ఎంతమంది, ఎవరు, ఏంటి, దానికి సంబంధించి ఏమైనా ముస్లిం సంఘాలు స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? పోలీసుల విచారణ ఎలా కొనసాగుతుంది? అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? మదర్సాలో ఉన్న కొందరు విద్యార్థులు ఒక 6 మంది వరకు సాయంత్రం సమయంలో గుట్టపైకి వెళ్ళినట్టు గ్రామస్తులు గమనించి వీడియోలు కూడా చూపడంతో వారిని పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా విచారించి చర్యలు చేపడతామని, శాంతించాలని గ్రామస్తులను చెప్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. దేశద్రోహులను తయారు చేసే